హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూలా నక్షత్రం రోజు అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళామండి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్‌కి. ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను. చూడకపోతే చూడండి. లింక్ అయితే లాంగ్ వీడియో కింద ఇస్తాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అమ్మవారి పుట్టినరోజున సరస్వతీదేవి అలంకరణ చేశారు. చదువుకునే పిల్లలైతే బాగా వచ్చారనమాట. ఆ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంది. విజయవాడ మొత్తం తీశాను. ఇంకా మేము దర్శనం అంతా అయిపోయేపాటికి ఇంటికొచ్చే టయానికి 3:00 అయిందండి మార్నింగు. వచ్చి అట్లా జస్ట్ 2 గంటలు రెస్ట్ తీసుకున్నాము. జస్ట్ అట్లా 2, 3 గంటలు రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా తర్వాతయితే మా చెల్లి ముందు రోజే మేమంతా ఉన్నాం గదా! మా అన్నయ్య, వదిన, కావ్య, పండు, నేను అందరం ఉన్నామనేసి పెసరపప్పయితే నానబెట్టేసింది. మేము నిద్ర లేచేపాటికే చక్కగా పెసరగారెలైతే ప్రిపేర్ చేస్తుంది మా చెల్లి. ఎందుకంటే నైటంతా నిద్ర లేదు గదా! టెంపుల్‌కి వెళ్ళాము. ఇంకా క్యూ లైన్‌లో అలా ఉండాలి. ఇంటికొచ్చిన తర్వాత 2 గంటలు రెస్ట్ తీసుకున్నా గూడా మనం నైటంతా నిద్రపోతే హాయిగా ఉండిద్ది గానీ 2, 3 గంటలంటే నిద్ర ఏం సరిపోయిద్దండి. కాకపోతే ఇంకా మా అన్నయ్యోళ్ళు ఊరెళ్ళిపోతారనేసి ఎర్లీగానే లేచింది మా చెల్లి. మా అన్నయ్యోళ్ళంటే పొలం పనులుంటాయి గదా! వాళ్ళు ఎర్లీగానే లేచి ఊరెళ్ళిపోయారు. ఇంకా తర్వాతయితే ఈ పెసరపప్పు గారెలైతే నేనెప్పుడు చేయలేదు. మా చెల్లయితే చాలా పర్ఫెక్ట్‌గా చేసిందండి. ఎందుకంటే ఇది కొంచెం వాటర్ కంటెంటు ఎక్కువ ఉండిద్ది గదా! లిక్విడ్‌లాగా జావ అయినట్టు అనిపిచ్చిద్ది. నేనెక్కువ బొబ్బర్ల పప్పుతో గారెలు, లేకపోతే మినపప్పుతో గారెలు వేస్తాను. మాస్టర్ ఎప్పుడు పెసరపప్పుతో చేయమంటారు గానీ, నేనైతే ఎప్పుడు చేయలేదు. ఒకసారి ఎప్పుడో ట్రై చేశాను. పిండంతా జావ జావ అయిపోయి అస్సలు గార షేపే రాలేదండి. అప్పటినుంచి పెసరపప్పుతో గారెలు అసలెప్పుడు వేయను. పెసర దోస అయితే మాత్రం బాగా వేస్తాను. మీరు వీడియోస్‌లో చూస్తూనే ఉంటారు గదా! ఎక్కువ పెసలు నానబెట్టేసి దోస అయితే ప్రిపేర్ చేస్తాం. ఇంకిది పొట్టు పప్పే గాబట్టి ఓకే. ఒక హాఫ్ అన్ అవరు అలా క్లాత్ మీద ఉంచేసిందంట. కొంచెం వడగిన్నెలో గానీ, క్లాత్‌లో గానీ వేస్తే తడంతా పోయిన తర్వాత గ్రైండర్ ఏస్తే మనకి పిండి చక్కగా వచ్చిద్ది. ఈసారి ఎప్పుడన్నా ట్రై చేయాలి నేను గూడా. మిక్సీయే వేసిందంట. అయినా గూడా భలే పర్ఫెక్ట్‌గా వచ్చింది. అప్పటికైతే నేను నిద్ర లేగలేదు. గారెలు వేసే టయానికి ఇంక అందరిని లేపితే అందరూ ఫ్రెష్ అప్ అయి కూర్చున్నారు. కావ్యకైతే చూసారా ఇంకా నిద్ర మత్తు వదిలినట్టు లేదు పాపం. నిద్ర కళ్ళతోనే ఉంది. అప్పటికే టైము 8:30, 9 అయిపోయిందండి. ఇంకా ఈ గారెల్లోకైతే పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి చేసింది. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవైతే చల్లారినా గూడా బావుంటాయి. నాన్ వెజ్ తినకూడదు గాబట్టి నవరాత్రుల్లో ఓకే. లేకపోతే చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ ఉంటే బావుంటది. ఇంకా మా చెల్లి కారప్పొడను, అలాగే పల్లీల చట్నీ ప్రిపేర్ చేసింది. చట్నీ లేకపోతే ప్రదీప్ అస్సలు తినడు. ముందు నిద్ర లేగవటంతోని పిన్ని చట్నీ ప్రిపేర్ చేశావా అని అడుగుతున్నాడు. చట్నీ అంటే అంత ఇష్టం. ఏ టిఫిన్ ఏసినా ఆయనకి చట్నీ మాత్రం కావాల్సిందే. పాపం మా అన్నయ్యోళ్ళు మా అన్నయ్య, వదిన ముందే ఎళ్ళిపోయారు. చాలా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం చేస్తూ ఉంటారు గదా! ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయరు. ముందు రోజంటే ఇంకా అమ్మవారి నక్షత్రం, మూలా నక్షత్రం రోజు అమ్మవారిని చూడటానికి మేమందరం వస్తున్నాం రామంటే వచ్చారు. ఆ నైట్ ఆ 2, 3 గంటలే ఉన్నారండి. దర్శనం వచ్చి రాగానే గంట అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా టీ తాగేసి ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోయారు. ఇంక మేమందరం కూర్చొని చక్కగా టిఫిన్ చేసి టీ అయితే తాగేసాము. ఇక్కడ మా చెల్లి వంకాయ టమాటా కర్రీ చేస్తుందండి. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వంకాయ చెట్లున్నాయి. ఎప్పుడన్నా కర్రీ అడగండి. ఇంట్లో ఉండే కాకరకాయలు, చిక్కుడుగాయ, వంకాయ అవి ఎక్కువ వాడతా ఉంటారు గదా! వాటి విలువ అయితే ఇప్పుడు తెలుస్తుంది. మా చిన్నప్పుడు ఇంట్లో ఉండే కాకరకాయ, దొండతీగ, చిక్కుడుగాయలు, చేలో ఉండే బీరకాయలు, గోరుచిక్కుళ్ళు, టమాటాలు అన్నీ అసలు మొత్తం పొలంలోంచి తీసుకొచ్చిన కూరగాయలే ఉండేది. ఇప్పుడు ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ వంకాయలు తీసుకొచ్చారనమాట అన్నయ్య వాళ్ళు. ఇంట్లో అస్సలు మందనేది కొట్టకుండా చక్కగా చెట్టు నిండా కాయలే ఉంటున్నాయని చెప్తున్నారు. వీడియో కాల్‌లో కూడా చూపిస్తారు.
ఇంకా అవి తీసుకొచ్చారని వంకాయ టమాటా చేసింది. భలేగా ఉందండి కర్రీ మాత్రం. ఈజీగా ఇంకా మగ్గిపోయిందసలు. మధ్యాహ్నం టైంలో అయితే బయలుదేరి మా ఊరైతే వచ్చేసామండి. ఇంకా మేము వస్తుంటే స్వీటీ కూడా వచ్చింది. కావ్య ఉంది కదా! తనతో పాటు వచ్చేసింది. కావ్య వచ్చిందంటే ఇంక విజయవాడ అన్నా ఎళ్ళిద్ది. లేకపోతే స్వీటీ అన్నా వచ్చిద్ది. ఇప్పుడు తనకు కూడా హాలిడేస్ కదా! ప్రదీప్ తను ఒకే కాలేజీ. సండే వరకు వాళ్ళకి హాలిడేస్ అయితే ఇచ్చారు. ఇంకా మాతో పాటు వచ్చేసింది. బస్సులైతే బాగా రష్‌గా ఉన్నాయండి. ఎట్లో ఒకట్ల మాకైతే సీటు దొరికింది. చక్కగా కూర్చొని వచ్చేసాము. ఈ 1 వీక్‌లో అయితే కొంచెం జర్నీ ఎక్కువైందండి. మొన్నైతే ద్వారకా, తిరుమల వెళ్ళొచ్చాం గదా! విజయవాడ నుంచి 3 అవర్స్ టైం పట్టింది. ఇంకా కొండపైకి వెళ్ళాము. మళ్ళా రిటర్న్ వచ్చేపాటికి నైట్ అయిపోయింది. 11 అయినట్టుంది. 10, 11 అయినట్టుంది. ఇంకా ఆ రోజంతా జర్నీయే సరిపోయింది. మళ్ళా ఇంటికొచ్చిన తెల్లారి ఇంట్లో పూజ చేసి, టెంపుల్‌కి వెళ్ళొచ్చి మధ్యాహ్నం నుంచి మళ్ళా బయలుదేరి విజయవాడ ఎళ్ళాం గదా! ఇంకా ఆ రోజంతా జర్నీ అలాగే అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళొచ్చాము. తెల్లారి మళ్ళా ఇటు వచ్చాం గదా ఇంటికి. ఆ రోజు గూడా జర్నీయే సరిపోయింది. ఎక్కువ శాతం అయితే దసరా పండగ హాలిడేస్ వస్తే అమ్మ వాళ్ళ ఊరెళ్ళిపోతాము. మా చెల్లి వాళ్ళు మేము. ఇంకా ఈసారైతే బాగా వర్షాలు పడి పడవైతే ఎయట్లేదండి. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలంటే కంపల్సరీగా కృష్ణా నది పైన వెళ్ళాలి. బల్లకట్టు గాని, పడవ గాని మీకు చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. పడవ, బల్లకట్టు. అవి బాగా వరదొచ్చేసి అసలు పడవ గూడా వేయట్లేదంట. పోలీసులు ఆపేశారంట. ఇంక వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. అది ఇంకా చాలా లాంగ్ జర్నీ అనేసి వెళ్ళలేదు. ఇక్కడైతే స్వీటీ రాసుకుంటుంది. తనకి బాగా రికార్డ్స్ వర్క్ ఇచ్చారంట. కావ్య అయితే కూరగాయలు కట్ చేస్తుందండి. అక్కడ పండు కూర్చొనున్నాడు. ఆయనతో ఏదో డిస్కషన్ చేస్తున్నారు. ముచ్చట్లు చెప్పుకుంటా వెజిటబుల్స్ అయితే ఒక గంట కట్ చేసింది. అస్సలు కొంచెం కూడా పనులైతే రావండి. స్వీటీ అయితే చక్కగా చేసిద్ది గానీ, కావ్య ఈ మధ్య కొంచెం నేర్చుకుంటుంది. పండగ వచ్చిందండి. ఇంట్లో స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయటం, పుల్కా ప్రిపేర్ చేయటం హడావుడిగా ఉండి అస్సలు ప్రిపేర్ చేయలేదు. ఈ 1 వీక్ అయితే నార్మల్‌గానే ఫుడ్ తినేసాము. మళ్ళా ఈ హాలిడేస్ అయిపోయిన కాడ్నుంచి స్టార్ట్ చేయాలి. ఇంక వీళ్ళంతా ఇంట్లో ఉన్నారు. పని గూడా అసలు అవ్వట్లేదు. ఇంకా పండగ అయ్యాకలే ఇంట్లో పూజ చేసుకోవటం, టెంపుల్‌కి అలాగే జర్నీలు గూడా ఎక్కువైనాయి అని చెప్పా గదా! ఇదైతే ఈవినింగ్ టైము. సొరకాయ కర్రీ చేస్తున్నానండి. కర్రీ చేసేస్తే ఇంకా పిల్లలు పిండైతే కలిపేశారు. నానబెట్టేశాను. ఇది మొన్న స్టెయిన్‌లెస్ స్టీలు తీసుకొచ్చా గదా! బావుందండి. మొన్న గూడా ఒక కర్రీ చేశాను. తక్కువ ఆయిల్‌తోనే భలేగా మగ్గిపోతుంది కర్రీ. ఈ సొరకాయ కర్రీ అయితే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండిద్ది గాబట్టి ఈజీగానే మగ్గిపోయింది. కానీ అడుగు మాడకుండా చాలా బావుందసలు. మనకి తక్కువ ఆయిల్‌తో, తక్కువ సాల్ట్‌తో కర్రీ అయిపోవాలంటే ఇట్లా సొరకాయ గానీ, బీరకాయ, పొట్లకాయ అవైతే బావుంటాయి. పుల్కాల్లోకి గూడా చాలా బావుంటది. ఎక్కువ కర్రీ తినేయొచ్చు. ఇంకా కావాలనే నేను ఇది మొన్న విజయవాడ ఎళ్ళినప్పుడు తీసుకొనొచ్చాను. బట్టలు గూడా చాలా ఉన్నాయండి. ఇంకా రేపు 2, 3 సార్లయితే మిషన్ వేయాల్సొచ్చిద్ది. ముందు రోజు ద్వారకా, తిరుమల వెళ్ళొచ్చింది. అలాగే విజయవాడ ఎళ్ళిన రోజు మళ్ళా రివర్స్ వచ్చినప్పుడు బ్యాగులు చూసారా? బ్యాగుల నిండా బట్టలంతే ఉండిపోయినియి. ఇంక వర్షాలు గూడా పడుతున్నాయనేసి అలా ఉంచేశాను. తెల్లారిన తర్వాత 2 రౌండ్లు వేసేస్తే బట్టలారిపోతాయి. డాబా పైకెక్కి ఆరేయాలి. ఇంకా ఇంట్లో గూడా అన్ని బట్టలస్సలు పట్టవు గదా! ఏ రోజుకి ఆ రోజు వేస్తే ఓకేలే గానీ, ఇంకా వర్షాలు గూడా పడుతున్నాయి. ఇంట్లో అస్సలు ఆరవు. ఎండ పెద్దగా రాదు గదా! పైనెక్కి ఆరేయాలి. అలాగే ఊరు నుంచి వచ్చి రాగానే స్ప్రౌట్స్‌కి గూడా నానబెట్టేసానండి గింజలు. ఎందుకంటే అవి ఒకరోజు మొత్తం నానబెట్టాలి. మామూలుగా మనం పెసర దోస లేకపోతే పూరి చేసుకున్నంత సింపుల్‌గా అయితే అవి రావు గదా! ముందు రోజు నానబెట్టాలి. ఒకరోజంతా బాక్స్‌కి పెట్టేస్తే తెల్లారికొస్తాయి. 2 రోజులు ప్రాసెస్ ఉండిద్ది గదా! ఇంకా ఊరు నుంచి రాగానే అవి నానబెట్టేసాను. మార్నింగు బాక్స్‌లో వేస్తే తెల్లారికొస్తాయి గదా! ఇంకా ఈ వారం రోజుల నుంచి అసలు పెద్దగా హెల్తీ ఫుడ్ అయితే తినలేదు. ఇక్కడి నుంచి చెయ్యాలి మళ్ళా.
కర్రీ అయితే పాలు పోసి చేశానండి. చాలా బావుంది. పచ్చిమిర్చి ఒక్కటో, రెండో వేసినట్టున్నాను. కర్రీ పౌడర్ చూపిచ్చా గదా! అది యాడ్ చేశాను. ఇంకా కొత్తిమీర వేశాను. చాలా బావుంది. ఇట్లా తినేసి చక్కగా వెజిటబుల్స్ ఎక్కువ కట్ చేసుకొని తినేస్తే పొట్ట ఫుల్ అయిపోయిద్ది. ఇంకా నైట్ అంటే మనం లైట్ ఫుడ్డే తీసుకోవాలి గదా! ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా మంచిది. ఇంక వీళ్ళంతా ఉన్నారు గదా! కర్రీ చేసి ఎక్కువ వెజిటబుల్స్ అయితే కట్ చేశాను. ఇంకా కావ్య స్వీటీ ముందే గోధుమ పిండి కలిపారని చెప్పా గదా! ఇక్కడ కావ్య చేస్తుంది. ఎక్కువ స్వీటీ వచ్చిందంటే స్వీటీయే చేసిద్దండి. భలేగా హెల్ప్ చేసిద్దనమాట. కిచెన్‌లోకొచ్చిద్ది. కావ్యకైతే పెద్దగా ఇవి కుకింగ్‌కి సంబంధించినయి ఏమి రావు. ఈ మధ్య కొంచెం కొంచెం హెల్ప్ చేస్తుంది. మల్టీగ్రెయిన్ పిండి కూడా అయిపోయిందండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి గదా! గోధుమలేమో కడిగి ఎండబెట్టాలి. అవి ఎండాలంటే బాగా ఒక రోజంతా ఎండ వస్తేనే ఎండిపోతాయి. లేకపోతే తడి తడిగా ఉంటే మనకి పిండనేది పాడైపోయిద్ది. అలాగే జొన్నలు, సోయా బీన్సు ఇవన్నీ ఒకరోజు కడిగి డాబా మీద ఎండబెట్టి పిండైతే పట్టించాలి. పిండయిపోయింది. మీకు అంతకుముందు గూడా చెప్పా గదా! మల్టీగ్రెయిన్ పిండనేసి. అది అయిపోయిందనేసి ఇంకా మామూలుగా మనకి కిరాణా షాపుల్లో దొరికిద్ది గదా! గోధుమ పిండి. అదే కలిపాను. మనం మల్టీగ్రెయిన్ పిండి పట్టించుకుంటే పుల్కా గూడా భలే పొంగుతాయండి. లోపల అసలు పిండనేదే లేకుండా మంచిగా పొరలాగా వచ్చిద్ది. దాంట్లో అయితే అవిసె గింజల పౌడర్ వేసి కలిపేదాన్ని. ఇంకా దీంట్లో అయితే అవిసె గింజల పౌడర్ గూడా వేయలేదు. అది గూడా 1 వీక్ కన్నా ఎక్కువ స్టాక్ పెట్టకూడదని చెప్పారు గదా! ఇంకా ఆ గోధుమ పిండి పట్టించిన తర్వాత అవిసె గింజల పౌడర్ గూడా ప్రిపేర్ చేయాలి. ఈ అట్ల పిండిని గూడా నేను మొన్న విజయవాడలో తీసుకొచ్చాను గదా! ఐరన్‌ది. చపాతీకి బావుందండి. దోసల పాన్ గూడా బాగా పనిచేస్తుంది. దోసలు గూడా భలే చక్కగా వస్తున్నాయి. ఇక్కడ స్వీటీ అయితే చపాతీ చేస్తే తను కాల్చిందనమాట. బాగా చేశారు ఇద్దరూ కలిసి. నేనైతే వెజిటబుల్స్ కట్ చేశాను. చక్కగా సొరకాయ కర్రీ, ఇట్లా వెజిటబుల్సు పుల్కాతో తినేశారు ఆ రోజు డిన్నర్ అయితే. ఇంకా రైస్ అయితే అస్సలు వండలేదండి. మధ్యాహ్నం అయితే వండుతాను. ఇది ఇంకా నైట్ కాబట్టి పుల్కాను, కర్రీ ఇవి తినేసారు వెజిటబుల్ సలాడు. ఈ కర్రీలో అయితే ఎక్కువ కర్రీ పౌడర్ అయితే వేశాను. బావుండిద్ది. తినేటప్పుడు చక్కగా లెమన్ పిండేసుకొని మీకు నచ్చితే ఉల్లిపాయలు కూడా పెట్టుకోవచ్చు. చక్కగా చక్రాల్లా కట్ చేసుకొని కీర, క్యారెట్ అన్నీ పెట్టేసుకుంటే మనకి పొట్ట ఫుల్ అయిపోయిద్ది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. నైట్ మాక్సిమం ఇట్లా రోటీ గాని, పుల్కా గాని చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి.